వచ్చిన వాయిస్ అయితే మీకు సరిగ్గా క్లియర్గా వినిపించట్లేదని కామెంట్ చేస్తారు. కాబట్టి నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏంది ఇవి ఇంత గట్టిగా మాట్లాడుతుందని అనుకోగలరు. ఇవాళ అయితే నేను మిక్సీ వడ వేద్దామని నానబెట్టిన మిక్సీ అయితే వేసుకున్నా. గ్రైండర్ అయితే స్టార్ట్ చేసిన వేద్దామని. వాళ్ళ సండే కదా ఏదైనా స్నాక్ చేసుకుందామని అనుకుంటున్నాము. అయితే ఇక వడకు నానబెట్టిన అక్క వాళ్ళు ఇట్లా నానబెట్టిన, అందుకే ఈ క్యాన్లో వేసుకొని వచ్చిన అనమాట. వేస్తున్నా. వేసిన తర్వాత ఇక వడ ప్రిపరేషన్ కోసం ఇక అన్నీ కట్ చేసుకోవాలి. ఇది ఒక పక్కన అవుతుంటుంది, ఇది ఒక పక్కన మాత్రము కట్ చేసేసి పెట్టుకుందామని ఇది వేసేసి. అది కొంచెం ఈ గ్రైండర్ ప్రాబ్లం ఉన్నది, ఎందుకో ఊకే ఇది పైకి లేస్తూ ఉంటుంది. ఇది మా ఆయనకు చెప్పిన చేయించుకు రావాలి అని, చేయించుకొద్దామని అనుకుంటుంది కానీ పాపం ఆయనకు టైం ఉండట్లేదు. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వడ చేద్దామని వేసిన అనమాట. ఇప్పుడే వచ్చినాము, ఎల్లమ్మ గుడికి వెళ్ళినాము. ఇవాళ సండే కదా, ఇక ముగ్గురం కలిసి వెళ్దామని వెళ్ళినాము. అక్కడ ఏ అమ్మవారి దర్శనం అయితే ఆ అమ్మవారు లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళినాము. దర్శనం చేసుకున్నాము, ఫాస్ట్గా వచ్చేసినాము. 9:30 అయితే కావస్తుంది. ఇప్పుడు వచ్చినాం అనమాట మేము. వేడి వేడి వడ. ఎప్పటికప్పుడు వేసుకొని తింటే చాలా క్రిస్పీగా బాగుంటాయి. నేను ఈ వీడియో తీయడంలో కొంచెం మాడగొట్టేసిన. వేడి వేడిగా అప్పటికప్పుడు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే ఇక ఒక్క షేప్లో అయితే వేయలే, నా షేప్ అయితే అవుట్ అయ్యింది. ఒక్కొక్క షేప్ ఒక్కొక్క తీరు వచ్చింది. ఇక మా ఆయన వాళ్ళకి వేడి వేడిగా ఇద్దామని వెళ్తున్నాను. నేనైతే టేస్ట్ చేస్తున్నా, చాలా సూపర్గా వచ్చినాయండి వడ మాత్రం. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కట్ చేసి కలిపి వేసాను. నేను ఆ వీడియో పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.